యా సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజున ప్రెస్లో మాట్లాడాడు. మనిషి బాగా ష్రింక్ అయిపోయినాడు. ఆయన వరుసగా 4 దెబ్బలు కొడితే మనిషి ఎట్లా బలహీనంగా కనపడతాడో బాగా దెబ్బలు తిన్న వ్యక్తిలాగా కనపడ్డాడు. నేను చూశాను ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా. ఆ నేషనల్ మీడియాని కూడా వంగి వంగి దండం పెడుతున్నాడు ఆయన. నేషనల్ మీడియా నా వైపు కూడా చూడండి, నా వైపు కూడా ఏముంది నీ వైపు? నీ వైపు చూస్తేనే, రాష్ట్రం నీ చేతిలో పెడితేనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరూ కూడా భగ్గుమంటున్నారు. నువ్వు సరఫరా చేసిన నెయ్యి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా హైందవ భక్తులందరి గుండెల్లో మంట రేపింది. అది దాని నుండి తప్పించుకోవటానికి ఈ రోజున చంద్రబాబు గారి మీద ఎదురుదాడి చేస్తావా? ఆయన 100 రోజుల పరిపాలన మీద ఎదురుదాడి చేస్తావా మిస్టర్ జగన్? దొంగ అని అరిచినట్లుగా ఉంది తప్పితే నువ్వేదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లుగా ఉందా? టీటీడీ మీద నీ 5 ఏళ్ల పాలనలో ఎంత దౌర్జన్యం జరిగింది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టీటీడీని వాటికన్ సిటీతో ధీటుగా నేను చేస్తానని చెప్పి ఆయన పలికి కష్టపడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదొక సున్నితమైన ఇష్యూ. అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే ఈ యూజ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. మీరు వచ్చిన తర్వాతే మీకు ఆట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు తెలియకపోవటం వల్ల మీరు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని కించపరిచే రీతిలో అడుగడుగున వ్యవహరించారు. లేకపోతే హూ ఇస్ దట్ ధర్మారెడ్డి అండి? హౌ యూ విల్ బి ది ఈవో ఫర్ దట్? నీ ఇష్టం వచ్చినట్టుగా చేసావు. అని మీరు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. వరదల సాయంతో విఫలమైంది, దాన్ని డైవర్ట్ చేయాలి. ఏం బుద్ధి లేని మాట జగన్మోహన్. మీరు అన్న మాటలని కౌంటర్ చేస్తా. ఏమి బుద్ధి లేని మాట? ప్రభుత్వం డైవర్ట్ చేయాలా? అరే నీ నెయ్యా, నువ్వు తెప్పించిన నెయ్యి, నువ్వు రిసీవ్ చేసుకున్న నెయ్యి, ఇట్ కంటైన్స్ సమ్ యానిమల్ ఫ్యాట్ అని చెప్తే ఒక ప్రెస్టీజియస్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తే నిన్నటి నుంచి యు ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షోస్. గజగజ వణికిపోతున్నావు నువ్వు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు బ్రతికి బట్ట కట్టిన దాఖలా లేవు. ఆ విషయం మీకు తెలుసు, మీకు బాగా తెలుసు అందరికంటే. ఇక అంతకంటే లోతుకు చెప్పను నేను. అందరికంటే మీకు బాగా తెలుసు. ఈ రోజున దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారి 100 రోజుల పాలన సరిగా లేదంటారా? డిబేట్కి వస్తారా? మీ 100 రోజుల పరిపాలన, మా 100 రోజుల పరిపాలన డిబేట్కి వస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ముందు ఆయన అన్న పాయింట్స్ చెప్పి కౌంటర్ చేసి తర్వాత ఈ కథకద్దాం, నెయ్యి కథకద్దాం. ఐపీఎస్లపై అక్రమంగా చర్యలు తీసుకున్నారు, దీన్ని డైవర్ట్ అనవా? ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మిస్టర్ జగన్ గారు మీకు? ఐపీఎస్ అధికారులని, సీనియర్ ఐపీఎస్ అధికారులు, డీజీ ర్యాంక్ ఒక ఆయన, ఐజీ ర్యాంక్ ఒక ఆయన, డిఐజీ ర్యాంక్ ఒక ఆయన ఈ రోజున సస్పెండ్ చేయబడితే డైవర్ట్ చేయడానికి చేశారా? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్? ఒక మహిళను దారుణంగా హింసించి, బాధపెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళ పరిధులు దాటి వ్యవహరించి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేయవలసిన ఇన్వెస్టిగేషన్కి అడిషనల్ డీజీ, డిఐజీ, ఐజీలు ఇన్వాల్వ్ అయి చేశారు. ఎందుకు చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో నీకు బాగా తెలుసు. వస్తుంది టైం. ఇప్పుడు చెప్పను నేను. నీకు ఎలా బాగా తెలుసు అనేది ఇప్పుడు చెప్పను. నీకు టైం వస్తుంది ఆ కేసులో మై డియర్ జగన్, మీకు టైం వస్తుంది. వాళ్ళను సస్పెండ్ చేస్తే మహిళా లోకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. మహిళలను ఇబ్బంది పెట్టిన వాడికి ఇదే శాస్తి, ఇది జరగవలసిందే అని రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా చంద్రబాబు గారికి జైజేలు పలికితే నీకు డైవర్షన్లా కనపడిందా? డూ యూ వాంట్ టు సే దాన్ని సమర్థిస్తున్నారా మీరు?
సబ్ ఇన్స్పెక్టర్ చేయాల్సిన కేసులో డిఐజీ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మీరు సమర్థిస్తున్నారు. సమర్థించండి, ధైర్యం ఉంటే చెప్పండి నాకు. ఎస్ వరలరామయ్య గారు, నేను సమర్థిస్తున్నా, నేనే పంపాను ఆ పోలీస్ అధికారిని, విమానం ఎక్కించి నేనే పంపాను, చెప్పండి మీకు ధైర్యం ఉంటే. హౌ ఇట్ వుడ్ బి ఏ డైవర్షన్ మై డియర్ ఫ్రెండ్? ఆ డైవర్షన్ స్పెల్లింగ్ తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపంచమంతా నీ వైపు చూస్తుంటే, ప్రపంచమంతా ఇదిగో ఇతనే దానికి కారణం, ఆ అపవిత్ర నెయ్యికి కారకుడు ఇతనేని మీ వైపు చూపిస్తుంటే మీరు చంద్రబాబు వైపు చూపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అంట మార్గదర్శి నేరాలు బయటపడతాయి. ఎక్కడ మార్గదర్శి? పాపం ఆ మహానుభావుని కూడా పొట్టను పెట్టుకున్నారు కదా, దుర్మార్గులారా. ఆ మహానుభావుని కూడా ప్రపంచం మెచ్చిన పాత్రికేయుడిని, ప్రపంచం మెచ్చిన ఆయన ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీ ఎటువంటిదండి, హాలీవుడ్ మెచ్చిందండి. హాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఏ హ్యూజ్ డైరెక్టర్, ఏ జైగాంటిక్ డైరెక్టర్ అప్రిషియేట్ చేసినాడు. అటువంటి వ్యక్తిని కూడా పొట్టను పెట్టుకున్న మీరు మార్గదర్శికి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం అయ్యా? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డైవర్షన్ అని బుద్ధి లేని మాట, అవగాహన లేని మాట, అసందర్భమైన మాట మాట్లాడతావా మిస్టర్ జగన్? వరదకు బోట్లు కొట్టుకొని వచ్చాయి, చంద్రబాబు డైవర్ట్ చేస్తాను, అది డైవర్ట్ చేశారా? అప్పటికే మై డియర్ ఫ్రెండ్ అంతా అయిపోయింది. వరదలు వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి చేసి వాళ్ళకి ఎంతంత వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలనే ఆలోచన చివరి దశలో ఉన్నారు. అప్పటికే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఆయన బస చేసి బాధితులందరినీ కూడా ఆదుకున్నారు. మీలాగా అట్లా వచ్చి ఖోఖో ఆటలో ముట్టుకొని వెళ్ళినట్టు వెళ్ళలేదు ఆయన. 10 రోజులు ఆ బస్సులో ఖోఖో ఆట. డూ యు నో మిస్టర్ జగన్? ఖోఖో ఆట ఏం తెలుసు మీకు? తెలియదు. మీరు తెలియదు మీకు. ఖోఖోలో ముట్టుకొని వెళ్ళినట్టుగా వెళ్ళావు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి డైవర్షన్ అని ఇష్టం వచ్చినట్లుగా నోటుకొచ్చినట్లుగా మాట్లాడతావా? విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త మెడికల్ కాలేజీలో ఉంటారు. మీరా విద్యార్థుల చదువుల గురించి మాట్లాడేది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు, గ్రేట్ ఎకడమిస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచిన, భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అని మీ పేరు పెట్టుకున్నప్పుడే మీకు విద్యా విధానం పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థమైంది. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి విద్యా విధానాన్ని తప్పు పడతారా? తప్పు కదూ మిస్టర్ అది కూడా అర్థం అవుతూ తప్పు పడతారా? తప్పు కదూ. మీరు తప్పు కాదు అనేది మీకు, తప్పు పట్టలేరు అనేది చంద్రబాబు గారిది. అర్థం చేసుకో. మరలా మీరు దొంపదేగా 100 రోజుల్లో ఏమీ చెప్పుకోలేక తిరుమల నెయ్యి కలితాను. ఇక్కడ నుంచి నీ కథ ఇప్పుతా నేను. 100 రోజులు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, 100 రోజులు తీస్తాను నీకు. నీవు 100 రోజులు పరిపాలించినప్పుడు, నీవన్నాను సారీ, మీరు 100 రోజులు పరిపాలించినప్పుడు మీ 100 రోజుల్లో మీరు చేసిన ఫస్ట్ది ఏంటి? అత్యంత ముఖ్యమైనదేంటి? 1వ నెలలో ఏదో రాజన్న బాట అన్నావు, 2వ నెలలో వైఎస్ఆర్ దినోత్సవం, రైతు దినోత్సవం జరుపుకున్నావు, 4వ నెలలో బియ్యం పంపిణన్నావు. అప్పటికి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో మీరు చేసింది ఏమిటి? కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచావు, 250 రూపీస్ మీ 100 డేస్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించినప్పుడు ఫస్ట్ 100 డేస్లో. అప్పటికి ఆ తమలపాకులో ముందు చివర, మొదలు చివర తెలియదు మీకు ప్రభుత్వంలో. తమలపాకులో మొదలు చివర తెలియదు. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను, నవ్వద్దు మీరు. తమలపాకులో తొడిమంటాము, చివరంటాము, ఆ రెండూ తెలియని మీరు 250 రూపాయలు మాత్రమే మీరు పెంచింది, 250 రూపీస్. అదే చంద్రబాబు నాయుడు గారు మొదటి 100 డేస్లో. నేను చెబుతున్నాను, ఇక్కడ రాసుకోండి మీరు. 1000 రూపీస్, 3000 పెన్షన్కి 1000 రూపాయలు జోడించి 4000 చేశారు. గతం నెలది కూడా కలిపి ఒకే నెలలో 7000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 250 రూపాయలు నీది.
7,000 రూపాయల లెక్కల్లో మీరు వీక్ అనుకుంటా. 250 రూపాయలు పెద్దదా మీరు ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7,000 గొప్పదా? పెన్షన్దారులందరూ కూడా పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారికి జేజేలు పలుకుతున్నారు. మై డియర్ ఫ్రెండ్, 64 లక్షల మందికి ఇచ్చినారు ఈ రకంగా 7,000 రూపాయల చొప్పున. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడగలిగినారు చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజున. మీరు ఎన్నడూ కూడా వాడి కళ్ళలో ఆనందం ఉండేటట్లుగా మీరు ఏమీ చేయలేదు మై డియర్ జగన్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 16,437 మంది ఉపాధ్యాయ నియామకాలకి మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు. అది ఆచరణలోకి రాబోతుంది. డిడ్ యూ? మీరు ఎప్పుడైనా చేశారా? అసలు ఉద్యోగాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు పెడతా అన్నారు. 100 రోజుల లోపలనే 100 అన్నా క్యాంటీన్లు తెరిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. పేదవాడి ఆకలి తీర్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. పేదవాడి క్షుద్బాధ తీర్చిన మహామనిషి చంద్రబాబు నాయుడు గారు. నీకు ఆయనకి నక్కకు నాకలోకానికి ఉన్నంత నాకలోకం. చాలామంది నాగలోకం కాదు. నాకలోకం అంటే స్వర్గం. నాగలోకం అంటే ఈ పాములు ఇది ఉండేది. నాకలోకం దొమ్మ తెలియదు. నేను తెలుగు మాస్టర్ అన్న వాళ్ళది వస్తుంది. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. నాకలోకం అంటే స్వర్గం. స్వర్గం చంద్రబాబు గారు, నక్క మీకు తెలుసు. ధర్మారెడ్డి గారు, ఇక ఆయన గురించి ఏం చెప్పాలి నేను? పుంఖాలుగా చెప్పరు. అతను కూడా విదేశాలకు పారిపోయాడు అన్నారు. అది కూడా చూడాలి. వేర్ ఈజ్ హీ నౌ? చేతులెత్తమనంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటే. నేను అడుగుతున్నాను, ధర్మారెడ్డి గారు మొన్నటి వరకు ఈవోగా పనిచేసిన గౌరవ ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు? రాష్ట్రంలో చేయొత్తమనండి. లేడు. అతను కూడా మనం అజాగ్రత్తగా ఉంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది, గనుల వెంకటరెడ్డి గారి లాగా. అటువంటి వ్యక్తి, అర్హత లేని వ్యక్తిని మీరు ఈవోగా చేశారు. ఎంత అస్తవ్యస్తం చేశాడండి. అతను చేసిన మోసం సీరియల్ లాగా. రేపు వస్తా, మరలా రేపు 1 గంటకు వస్తా. చాలింప పాత్రికేయ సోదరులారా, రేపు 1 గంటకు వస్తా. ఆయన, ధర్మారెడ్డి గారు, శ్రీమతి రోజా గారు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి చేసింది రేపు ఒక పెద్ద కుంభకోణం. రేపు తెస్తా. రేపు 1 గంటకు మీరు నాకు గుర్తు చేయండి. నేను మొత్తం వివరాలతో సహా అది పక్కన పెట్టుకోండి. అది ధర్మారెడ్డి గారు. ఇతను డాలర్ల కుంభకోణంలో సురేష్ అనేవాడు తన పిఏ నిజం చెప్తానంటే వాడిని బంధించి హింస పెడితే అతను సూసైడ్ చేసుకున్నాడండి. అతనుగా సూసైడ్ చేసుకున్నాడు. ఇంతటి మహానుభావుడు విశిష్ట వ్యక్తులతో నింపాడట. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, అరవిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఒక మెంబర్. లెక్కర్ కేసులో దొంగ సారా కేసులో అరెస్ట్ అయి అప్రూవర్గా మారిన అరవిందో గ్రూప్ డైరెక్టర్. విశిష్ట వ్యక్తి. స్వామివారికి విశిష్ట సేవలు అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో. ఆర్ వెంకట సుబ్బారెడ్డి, కడప ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. స్వామివారి దగ్గర విశిష్ట సేవలు అందిస్తారట. విశిష్టంగా స్వామివారికి పూజలు అందిస్తారట, సేవలు అందిస్తారట. మీ దొంపదగా ఏమి సెలక్షన్ అయ్యా మీది జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి పరిపాలన అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంది? అబ్బో.